ఇప్పుడు అంటే రెగ్యులర్‌గా తిరుపతికి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతదండి. అంటే ఎట్లా ఉంది? అక్కడ ఇంప్రూవ్‌మెంట్ ఉందా? లేకపోతే ఆహ్, నాణ్యతలో లోపాలు ఉంటున్నాయా అని తెలిసిపోతది డెఫినెట్‌గా రెగ్యులర్‌గా ఎవరైతే ఎళ్తారో. ఎప్పుడో ఒకసారి వెళ్ళిన వాళ్ళకి అంత అర్థం కాదు. డిసెంబర్ 2023లో తిరుపతి వెళ్ళినప్పుడు అప్పుడు అనిపించింది అక్కడ లడ్డూ తిన్నాక. ఇప్పుడు తినే లడ్డూలాగా లేదే ఈ లడ్డూ ఏదో కాస్త తేడా అంటే డెఫినెట్‌గా తిరుపతి లడ్డు అంటే అందులో ఉన్న కళ్యాణ్ అయ్యంగార్ ఆ రెసిపీ తయారు చేసిన ఆయన అది కూడా మనకు తెలవాలి. ఎప్పుడో చాలా సంవత్సరాల కొన్ని వందల సంవత్సరాల క్రితం కళ్యాణ్ అయ్యంగార్ అన్న ఆయన ఈ లడ్డు రెసిపీని కనుక్కున్నారు. అండ్ దాని పేటెంట్ కూడా చేసుకున్నాం. తిరుపతి లడ్డూని పేటెంట్ కూడా చేశారు 2019లో ఐ థింక్. అంటే ఆ లడ్డు అక్కడే తయారీ అవుతదనేసి. అయితే ఇంత జరిగిన తర్వాత మామూలుగా తిరుపతి లడ్డూలోనే కాదు నార్మల్‌గా ఓవరాల్‌గా ప్రసాదాల్లో కూడా పరమ అంటే లాస్ట్ టైం నేను డిసెంబర్ 23లో వెళ్ళినప్పుడు మనం దర్శనం చేసుకొని బయటకొస్తుంటే ప్రసాదాలు ఇస్తూ ఉంటారు కదా అక్కడ. చిన్న డొప్పల్లో దద్దోజనం అని, పులిహోర అని లేకపోతే రకరకాల పొంగల్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. అయితే మనం దర్శనం చేసుకున్నప్పుడు బయటకొస్తున్నప్పుడు ఆ గుమగుమ వాసన వచ్చేస్తూ ఉంటది. ఆ ప్రసాదాల దగ్గరికి వస్తున్నప్పుడు ఆ స్మెల్ అండ్ మనకు తినాలనిపిస్తదనమాట. ఆ ప్రసాదం కొంచెం దొరికినా సరిపోతది అనే ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటదో, ప్రతిసారి ఇంతకుముందు నేను ఎన్ని సార్లు తిరుపతి వెళ్ళినా అలాగే ఉండేది. కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రము అక్కడ ఇచ్చిన ప్రసాదం ఆ కొంచెం కూడా తినలేకపోయాం యాక్చువల్‌గా. అంటే నాతోటి చాలామంది రిలేట్ చేస్తారు రెగ్యులర్‌గా వెళ్ళినోళ్ళు. ఆ కాస్త ప్రసాదం కూడా అందులో టేస్ట్ లేదు. ఏదో నార్మల్ అంటే ఇప్పుడు మనం లోకల్‌గా చాలా టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటాం. ఆ టెంపుల్స్‌లో ఎలా అయితే నార్మల్ ప్రసాదం ఎలా అయితే ఇస్తారో అలాంటి ప్రసాదం మాత్రమే మాకిచ్చారక్కడ. అది తిన్నాక కూడా అనిపించిందనమాట. ఇదేంటి ప్రసాదంలో చాలా టేస్ట్‌లో చాలా తేడా ఉంది అని ఆ ఫీలింగ్ అయితే కలిగింది. కాకపోతే ఏదోలే ఈరోజు బాగోలేదేమో అనిపించాం గానీ ఇది ఉంది. అది లడ్డూ విషయంలోనే కాదు. అన్ని ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడికి నైవేద్యం పెట్టే ప్రతి ఒక్క ప్రసాదాల వెనక కూడా మేబీ ఇలాంటి ఇష్యూస్ ఉండే ఉంటాయి. కాబట్టి లడ్డూ మీద ఒక్కటే ఫోకస్ అంటే ఓవరాల్‌గా నెయ్యి అయితే ఒకటే వాడుతూ ఉంటారు. కాబట్టి లడ్డూతో పాటు మిగతా అన్నీ అక్కడ చేసే ప్రసాదాలన్నీ ఆ నెయ్యితోటే తయారు చేస్తారు. వెంకటేశ్వర స్వామికి చేసే ప్రతి ఒక్క ప్రసాదం అన్నిట్లో నెయ్యి కంపల్సరీగా ఉంటది. ఇలా చేతిలో వేస్తే నెయ్యి గారుతూ ఉంటది. అంత నెయ్యి వాడుతూ ఉంటారు కాబట్టి ఓవరాల్‌గా ప్రసాదాల మీద ఒక్కసారి ఫోకస్ వెళ్తే బావుంటది. అండ్ ఇవన్నీ ఇలా జరుగుతున్నాయంటే అండ్ ఇంకొకటి ఏంటంటే తిరుపతిలో ఎవరైతే చాలామంది బోర్డ్ మెంబర్స్ వాళ్ళు ఉంటారో ఆ బోర్డ్ మెంబర్స్ని పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి శాస్త్రాలు తెలిసి ఉండాలి. ఇవన్నిట్లో చాలా ఇన్వాల్వ్మెంట్ అంటే మేము అవుట్ సైడ్ పీపుల్ మాకు తెలియదు అసలు అక్కడ బోర్డ్ మెంబర్స్ని ఏ క్రైటీరియాతో సెలెక్ట్ చేస్తారు ఎలా పెడతారు అవన్నీ వీ డోంట్ నో ఎనీథింగ్. కానీ అక్కడ ఎవరైతే బోర్డ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకంటూ కొంచెం అంటే నాలెడ్జ్ ఉండి ఉండాలి మన శాస్త్రాల మీద భగవంతుడి మీద ఎలా తయారు చేస్తారు ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు తిరుపతి ప్రసాదం అంటే ఆ రెసిపీ అంటే ఫిక్స్డ్ అనమాట. దాంట్లో ఎన్ని గ్రాములు నెయ్యి వేయాలి ఎన్ని గ్రాములు శనగపిండి ఎంత పంచదార వేయాలి ఎంత జీడిపప్పు వేయాలి ఇదంతా ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ రెగ్యులర్గా మానిటర్ చేయకపోవడం వల్ల ఇంతవరకు అంటే వరల్డ్ ఫేమస్ టెంపుల్ కదా తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ వరల్డ్ ఫేమస్ టెంపుల్. అట్లాంటి మన వెంకటేశ్వర స్వామి గుడిలో ఇలాంటి ఇది అంటే ఇలాంటి అసలు ఊహించడానికే చాలా బాధగా ఉంది. అండ్ మనసు ఒకలాంటి కలత కదా అంటే మనకు తిరుపతి నుంచి ప్రసాదం వస్తుందంటే చాలా యాంగ్షియస్గా ఉంటాం మనం. అరే తిరుపతి నుంచి ప్రసాదం వస్తుంది అందరికీ పంచాలి మనం వెళ్ళినప్పుడు కూడా అందరూ చెప్తుంటారు ఒక లడ్డు ఉంటే తీసుకురా అనేసి. ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా. సో భగవంతుడికే కష్టాలు తప్పలేదు అంటే మరి మనం ఎంత అండి యాక్చువల్గా. ఇన్ని డిస్కషన్స్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఒక కొలిక్కొచ్చి మళ్ళీ మన తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్వ వైభవం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే అక్రాస్ ఇండియా కొన్ని ప్లేసెస్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షిరిడి వెళ్తే షిరిడీలో కొంచెమే విభూదిస్తారు మనకి. ఎందుకు అంటే అది చాలా తక్కువ స్కేర్సిటీ అనమాట. అండ్ అదొక చక్కగా ఒక లైన్ ఒక క్యూ అంటే ఆ డిసిప్లిన్ అవన్నీ కొన్ని ఒక్కొక్కసారి ఇక్కడ మిస్ అవుతున్నాయి అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రసాదాలు పంచే ప్లేస్ ఏదైతే ఉంటుందో అంతే పవిత్రంగా ఉండాలి. ఆ ప్రసాదాలు పంచే ప్లేస్ అంత డివైన్గా అంత బాగుండాలి. కాబట్టి ఇవన్నీ కాస్త జాగ్రత్తగా చూసుకొని మాలాంటి నార్మల్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ ఇష్యూ తొందరగా రిజాల్వ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.